Zombie apocalypse. Hello friends, good morning to one and all. సో ఈరోజు మనం సాప్ గురించి తెలుసుకుందామండి. SAP గురించి తెలుసుకుందాము. ఇది మనకి వేర్ హౌసింగ్ అని ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట. సో అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఈ రోజు వేర్ హౌసింగ్ వీడియోకి దాంట్లో ఉన్న రిలేటివ్ గా మనకి సాప్ కోర్సెస్ గురించి తెలుసుకున్నాము. దీంట్లో ఉన్నది సాప్ రిక్వెస్టింగ్ వీడియో అండి. ఇది సాప్ అనేది ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. దీంట్లో మనకి బేసిక్స్ 4 మెయిన్ బేసిక్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, వాట్ ఈజ్ సాప్, వాట్ ఈజ్ ERP, వాట్ ఈజ్ సాప్, FICO, అకౌంటింగ్ ఎంటైర్ ఇన్ సాప్. ఓకే, ఫస్ట్ మనం సాప్ అనేది ఏంటో చూద్దాము. మనం ఆల్రెడీ వేర్ హౌసింగ్ వీడియో పెట్టాము, దానికి కంటిన్యూషన్ అన్నమాట ఈ సాప్. సో సాప్ FI స్టాండ్స్ ఫర్, FI మీన్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, ఇప్పుడు మనం ఈ 4 బేసిక్స్ గురించి మనం ఇన్ డీటెయిల్ గా తెలుసుకున్నాము. సో ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వాట్సాప్ నెంబర్ మనకి డెస్క్టాప్ మీద కనిపిస్తూ ఉంటుంది. ఐ మీన్ టు సే మన ఛానల్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట, డాష్ బోర్డ్ లో చూడండి. సో ఫస్ట్ మనం చూద్దాము సాప్ గురించి. వాట్ ఈజ్ సాప్? సాప్ అంటే సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్స్. ఓకే, సాప్ అంటే ఏంటండి? సిస్టమ్ అప్లికేషన్ ప్రొడక్ట్. Okay, the following articles guides you everything about SAP ERP systems. The first question which arises in our mind, what is SAP? మనం ఫస్ట్ మనకి ఏమనిపిస్తుంది, అసలు SAP ఏంటో తెలుసుకోవాలని, అది కూడా తెలుగులో తెలుసుకోవాలని చెప్పి చాలా మంది అనిపిస్తుంది. సో SAP తోనే మనకి ERP అనేది కూడా రిలేషన్ ఉంటుంది అనమాట. సో చూడండి, ఇక్కడ మనకి సాప్ అనేది ఏంటో చూద్దాము, తర్వాత ERP అనేది కూడా చూద్దాము. సాప్ అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. సాప్ అనేది ఏంటి? ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉంది అంటే, దాంట్లో ఒక పెద్ద ఆర్గనైజేషన్ లో ఏం చేస్తారు, మనకి జనరల్ గా వేర్ హౌసింగ్ అంటే ఏంటో తెలిస్తే మనకి ఈ కంటిన్యూషన్ సాప్ అనేది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్కసారి రివైండ్ చేసుకున్నాము లాస్ట్ వేర్ హౌసింగ్ క్లాసెస్. సో వేర్ హౌసింగ్ అంటే ఏంటండి? గిడ్డంగులు. అంటే మనకి ఏదైనా స్టాక్ ని, ఎక్సెస్ ఉన్నటువంటి గూడ్స్ ని మనం ఏం చేస్తాము, స్టోర్ చేసుకుంటూ ఉంటాము. దాన్నే మనం ఏమంటున్నాం? వేర్ హౌసింగ్ అని అంటాం. దీంట్లో మనకి కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి, అలాగే నార్మల్ డ్రై స్టోరేజెస్ కూడా ఉన్నాయి అనమాట. సో దాన్ని వేర్ హౌసింగ్ అని అన్నాం. ఎక్కడుంది మనకి వేర్ హౌసింగ్ అనేది? ఏంటంటే ఏదైనా సరే ఒక ఆర్గనైజేషన్ లో గూడ్స్ ని ఎక్కువగా మనము ఏమంటారు, నిల్వ చేసుకుంటూ ఉంటారు కదా, స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మనకి ఎప్పుడైతే స్టాక్ అయిపోతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉందండి. డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో ఒక బండిల్, ఒక లాట్ ఆఫ్ లాజిస్టిక్స్ లో మనకి అక్కడ ఏమవుతుంది, ఆ సరుకు అనేది, గూడ్స్ అనేవి రవాణా అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, ఇలా రవాణా అయినప్పుడు గూడ్స్ అక్కడ ఏం చేస్తారు, మనకి ఎక్కువ ఫిల్ అయిపోతే ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్ లో మిగిలినటువంటి గూడ్స్ అన్ని కూడా వేర్ హౌసింగ్ లో పెడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది ఇక్కడ ఖాళీ అయిపోతుందో, అంటే అయిపోతాయో సరుకులు, ఎక్కడైతే అయిపోతాయో మళ్ళీ తీసుకుని వేర్ హౌసింగ్ నుంచి తీసుకుని ఎక్కడికి మన డిపార్ట్మెంటల్ స్టోర్ కి తీసుకురావడాన్ని ఏమంటున్నాం ఇక్కడ? ట్రాన్స్పోర్ట్ అంటారు, లేదంటే లాంగిస్టిక్స్ అంటారు. ఇలా మనకి చెప్తూ ఉంటారు. దాన్ని మనం వేర్ హౌసింగ్ అని అంటున్నాం. ఓకే, వేర్ హౌసింగ్ గురించి అర్థమైంది కదా. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట. సో మీకు వేర్ హౌసింగ్ అర్థమైతే నెక్స్ట్ కంటిన్యూషన్ ఈ సాప్ అండి. చూడండి, SAP అంటే ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇందాక ఏం చెప్తున్నాము, వేర్ హౌసింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ని తీసుకుని ఎక్కడైతే మనకి స్టోరేజ్ ఉందో, షాప్స్ ఉన్నాయో ఆ షాప్స్ కి వేసుకుంటూ ఉంటాం కదా. సో అలా తీసుకొచ్చే ప్రాసెస్ లో
ఆ యొక్క డేటా మొత్తాన్ని ఈ సాఫ్ట్వేర్ లో ఇన్స్టాల్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ SAP ఉండటం వల్ల, SAP ఉండడం వల్ల ఏంటంటే మనకి బెనిఫిట్, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్ ని యూజ్ చేయాల్సి వచ్చేది. ఎప్పుడండి ఈ SAP అనేది రాకముందు ఒక్కొక్క సాఫ్ట్వేర్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్స్ కి ఒకదాన్ని, అలాగే హ్యూమన్ రిసోర్స్ కి ఒకదాన్ని, అలాగే ఫైనాన్షియల్స్ కి ఒకదాన్ని, అలాగే డిస్ట్రిబ్యూషన్ కి ఒకదాన్ని మనము ఏం చేయాలి, సాఫ్ట్వేర్స్ ని ఎంటర్ చేయాల్సి ఉండేది అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒకటి, ఫైనాన్షియల్స్ కి ఒకటి, అలాగే లాజిస్టిక్స్ కి ఒక సాఫ్ట్వేర్ ని. ఈ SAP వచ్చిన తర్వాత ఏమైందంటే అన్ని కలిపి దీంట్లోనే మనము ఈ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుని మనము గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ ని మనము ఏం చేస్తున్నామండి, మెయింటైన్ చేయగలుగుతున్నాం. సో చూడండి, అర్థమైంది కదా, SAP అంటే ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. SAP స్టాండ్స్ ఫర్ సిస్టమ్ అప్లికేషన్ అండ్ ప్రొడక్ట్స్ ఇన్ డేటా ప్రాసెసింగ్. డేటా ప్రాసెసింగ్ లో మనం డేటాని ఇప్పటికప్పుడు ఎంటర్ చేసుకుని మనం ఆ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఈ SAP కొనుక్కోవటం వల్ల, ఈ సాఫ్ట్వేర్ ని కొనుక్కోవటం వల్ల పెద్ద పెద్ద కంపెనీలకి, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కి ఏముంటుంది, చాలా బెనిఫిట్ అనేది ఉంటుంది. టైం టేకింగ్ అనేది ఎక్కువగా ఉంటది అనమాట. సో ఈజీగా పని అయిపోతుంది. అలాగే మనకి ఎక్కడెక్కడ ఏమేమి గూడ్స్ ఉన్నాయో అవి ట్రాక్ చేయటం కూడా మనకి ఈజీ అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మెయింటైన్ చేయగలుగుతారు నీట్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే మనకి చెకింగ్ వచ్చిన ఆడిటర్ కానీ, లేదంటే వీళ్ళు వస్తూ ఉంటారు కదా, కంపెనీ ఫైనాన్షియల్ ఇయర్స్ కి వచ్చినప్పుడు మనకి చెకింగ్ కి ఆడిటర్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈజీగా మనము ఎప్పుడైనా సరే డీటెయిల్ కలెక్ట్ చేసి వెంటనే వాళ్ళకి చూపించగలుగుతాం అనమాట. ఎందుకంటే ఈ సాఫ్ట్వేర్ అనేది మొత్తం సిస్టమ్ లో ప్రాసెసింగ్, డేటా ప్రాసెసింగ్ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండటం వల్ల ఏమవుతుందండి, సో ఈజీ అయిపోతుంది మన పని. ఓకే, మనకి ఏదైనా కావాలన్నా, లాస్ట్ మంత్, ప్రీవియస్ మంత్ డేటా కావాలన్నా కూడా మనం ఈ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేసి తీసుకుని చూసుకోవచ్చు అనమాట. సో చూడండి ఇక్కడ, SAP ఈస్ ద 4th లార్జెస్ట్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట ఈ SAP అనేది. ఓకే, దీనిలో మనము సెర్చ్ లో వెతకాలంటే www.sap.com అని చెప్పి సెర్చ్ చేస్తే మనకి దీంట్లో కోర్సెస్ ఉన్నాయి. అలాగే కోర్సెస్ తో పాటు జాబ్స్ కూడా చాలా బాగుంటాయండి. సో నెక్స్ట్ వన్ చూడండి, ద SAP R/3 సిస్టమ్ ఈజ్ అన్ బిజినెస్ సాఫ్ట్వేరింగ్ ప్యాకేజెస్ డిజైన్డ్ టు ఇంటిగ్రేటెడ్ ఆల్ ఏరియాస్ ఆఫ్ యర్ బిజినెస్. ఓకే, ఈ SAP అనేది బిజినెస్ వాళ్ళు మాత్రమే, బిజినెస్ రన్ చేసే వాళ్ళకి ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా ఈజీగా ఉంటుందంట. దేనికి, ప్యాకింగ్ చేయడానికి, అలాగే ఇంటిగ్రేట్ చేయడానికి, ఆల్ ఏరియాస్, మొత్తం అన్ని ఏరియాల్లో ఇంటిగ్రేట్ చేయడానికి బిజినెస్ మ్యాన్స్ కి చాలా బాగా యూజ్ అవుతుందంట. ఓకే, ఇంకా ఏమేం చేస్తుందండి, it provides end-to-end solutions. It provides end-to-end solutions for financials, manufacturing, logistics, and distributions, etc. ఇది ఏమేం ప్రొవైడ్ చేస్తుంది, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సొల్యూషన్స్ ఇవ్వడంతో పాటు ఫినాన్షియల్స్ గా, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే దానిలో, అలాగే లాజిస్టిక్స్ అంటే మనం సరుకుని ఇందాక చెప్పుకున్నాం కదా, వేర్ హౌసింగ్ నుంచి మనం కస్టమర్ కి చేరే వరకు కూడా ఆ సరుకుని ఈ మొత్తం ఇదే చూసుకుంటుందంట. అలాగే డిస్ట్రిబ్యూషన్ లో కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్, ఆల్ బిజినెస్ ప్రాసెస్ ఆర్ executed in one SAP system and sharing common information with everyone. Okay, అందరికీ కూడా బిజినెస్ ఎంప్లాయీస్ ఎవరైతే, అంటే చిన్న చిన్న వాళ్ళు కాదండి, పెద్ద పెద్ద వాళ్ళకి కానివ్వండి, ఎవరికైతే ఇది బాగా వర్క్ అవుతుందో అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రిలయన్స్ అనేది ఒక పెద్ద సంస్థ. ఓకే, రిలయన్స్ అనే కంపెనీ ఏంటండి, పెద్ద సంస్థ అనమాట. ఆ సంస్థకి ఏమవుతుంది, ఇలాంటి SAP సాఫ్ట్వేర్ ఉండటం వల్ల వాళ్ళ కంపెనీలో ఏమేం వస్తువులు తయారవుతున్నాయి, ఎన్ని తయారవుతున్నాయి, ఎంతకు అమ్ముతున్నాము, అలాగే సరుకు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ ఏరియాలకి ట్రాన్స్ఫర్ అవుతుంది, అలాగే ఇంకెన్ని సరుకులు మిగిలి ఉన్నాయి, ఎవరెవరికి డిస్ట్రిబ్యూషన్ చేసాము, ఇవన్నీ కూడా మనం ఈ ఒక్క సాఫ్ట్వేర్ లోనే ఏం చేయొచ్చండి, డేటా మొత్తాన్ని
ఇవ్వచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, SAP ఈజ్ అండ్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఓకే, SAP ఈజ్ అండ్ ERP. SAP నే ERP రెండు కూడా ఒకటే అనమాట, సాఫ్ట్వేర్స్ ఏవి. సో దీన్ని మనం ఎలా అప్గ్రేడ్ చేశారో చూడండి. SAP AG a company based out of వాల్డ్రాఫ్ట్ ఇన్ జర్మనీ వాళ్ళు ఈ యొక్క వాల్డ్రాఫ్ట్ లో ఇది ఏమైందండి, ఫస్ట్ జర్మనీ వాళ్ళు యూజ్ చేయటము అలాగే వాళ్ళు కనుక్కోవటము జరిగింది. ఏజీ ఈజ్ derived ఫ్రమ్ ద జర్మన్ వరల్డ్ లో మనం ఈ సాప్ ని వాళ్ళు ఎలా పెంచుకుంటున్నారు, సిస్టమ్ అన్విట్యూడ్ అండ్ ప్రొక్యూర్డ్ ఇన్ ద డేటా నెవర్ బిట్వీన్. ఓకే, అండ్ సాప్ సాఫ్ట్వేర్ ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఇందాక తెలుసుకున్నాం కదా. దేనికండి, సొల్యూషన్స్ ని వెతకటానికి, ఫైనాన్షియల్ గా లాజిస్టిక్స్ కి, అలాగే డిస్ట్రిబ్యూషన్ కి. ఓకే, ఇన్వర్టర్స్, ఎవరైతే ఇన్వర్టర్స్ ఉన్నారో, ఎవరైతే వాళ్ళకి గూడ్స్ అనేవి వాళ్ళకి కావాలో, ఇవన్నీ కూడా మనకి ఇన్ డీటెయిల్ గా ఈ సాఫ్ట్వేర్ లో ఎంటర్ చేయడం వల్ల డే టు డే యాక్టివిటీస్, బిజినెస్ యాక్టివిటీస్ అన్ని కూడా దీంట్లో ఏమైపోతాయండి, రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో దానివల్ల మనకి చాలా ఈజీగా ఉంటుంది. జనరల్ గా మనమైతే మర్చిపోతూ ఉంటాం, సిస్టమ్ అనేది, అది కూడా సాఫ్ట్వేర్ అనేది అసలు మర్చిపోదు అనమాట. సో ఏదైనా ఎంటర్ చేసినా అది ఎన్ని సంవత్సరాలైనా సరే ఆ సాఫ్ట్వేర్ లో అలాగే ఉంటుంది, ఏ ప్రాబ్లము లేకుండా అలాగే ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ ద యూజింగ్ సక్సెస్ఫుల్ R/3 SAP created more and more nice softwares like customer relationship management, CRM. దాంతో పాటు ఇంకా చాలా సాఫ్ట్వేర్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. సో చూడండి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ SRM, now called process integration or PI, and once again living up to the standard of SAP by the maintaining the integration with their core ECC software. SAP తో పాటుగా ఇలా సాఫ్ట్వేర్స్ కూడా మనకి కొత్త లేటెస్ట్ వర్షన్ లో వచ్చేసింది అనమాట. ద న్యూయెస్ట్ వర్షన్ ఆఫ్ ద షూట్ ఇన్ SAP ECC 6.0. ఓకే, ఇలా మనకి సాప్ డెవలప్ అవటం వల్ల, SAP డెవలప్ అవటం వల్ల ఏమైందంటే ఇంకా చాలా కంపెనీలు వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్స్ ని ఇంకా అడ్వాన్స్డ్ గా ఏం చేశారంటండి, అడ్వాన్స్ గా డెవలప్ చేయడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ సాప్ హిస్టరీ చూద్దామండి. SAP హిస్టరీ. SAP founded and around 1972 by 5 IBM engineers. ఓకే, ఈ ఐదుగురు అన్నమాట ఇక్కడ కనిపిస్తున్నారు కదా, హోప్, వెల్, హిస్టారికల్, రీసెర్చ్ అండ్ ప్లాటన్. వీళ్ళందరూ కూడా IBM కంపెనీ తరపు నుంచి వీళ్ళు 1972లో ఈ సాప్ ని కనుక్కోవడం జరిగింది. ఓకే, SAP R1 ఫస్ట్ ఏం కనుక్కున్నారండి, SAP R1 అనేది వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఫస్ట్ వర్షన్ అన్నమాట. ఓకే, ద ఫస్ట్ వర్షన్ ఆఫ్ సాప్ సాఫ్ట్వేర్ వాజ్ లాంచ్డ్ ఇన్ అండ్ అరౌండ్ 1972. R1 stands for రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్. వాళ్ళు దానికి ఏం పేరు పెట్టుకున్నారు, సాప్ R1 అని పెట్టుకున్నారు. R/1 అంటే ఏంటండి, R అంటే రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ డెవలప్ చేసింది వాళ్ళు సాప్ R/2. ఓకే, అన్ని కూడా ఇలా నిదానంగా మనకి సిస్టమ్ ఎలా అయితే, కంప్యూటర్ ని ఎలా అయితే పార్ట్స్ గా కనుక్కుని ఫస్ట్ పెద్దది కనుక్కుని ఇలా చిన్నగా వచ్చారో, అలాగే ఇక్కడ మనకి ఫస్ట్ సాఫ్ట్వేర్ లో చిన్నగా వాళ్ళు ఏం చేస్తున్నారు, పెద్దదిగా డెవలప్ చేస్తున్నారు. అన్ని కూడా ఇలా అయితే వర్క్ అవుతుంది, ఇలా అయితే వర్క్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఆ సైంటిస్టులు అందరూ కూడా కలిసి ఇలా ఏర్పరచుకున్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో మనం చూస్తే 1 - ప్రెజెంటేషన్స్ ప్లస్ అప్లికేషన్స్ ప్లస్ డేటాబేస్ అనేది తీసుకున్నారు R/1 లో. ఇక్కడ సెకండ్ చూడండి, R/2 లో సర్వర్ 1 - ప్రెజెంటేషన్, సర్వర్ 2 - అప్లికేషన్ ప్లస్ డేటాబేస్. ఇక్కడ మనకి ఫస్ట్ దానికన్నా ఇంకొకటి ఎక్స్ట్రాగా యాడ్ అయినాయి అనమాట. ఏంటవి,
సర్వర్ 1 అలాగే సర్వర్ 2 అనేవాళ్ళు యాడ్ అయ్యారు. ఈ ఫస్ట్ దాంట్లో సర్వర్ 1 సర్వర్ 2 అనేవాళ్ళు లేరనమాట. సో అలా నిదానంగా ఏం చేశారు, వాళ్ళు డెవలప్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ SAP R/3. SAP R/3 అనేది మనము చూద్దాం. ఇందాక ఏం చేశారు, సర్వర్ 1 2 తీసుకున్నారు. ఇప్పుడు మనకి R/3 రియల్ టైం ఏం చేశారండి, రియల్ టైం లో ఇక్కడ సర్వర్ 1 ఉన్నారు, ప్రెజెంటేషన్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే సర్వర్ 2 మైనస్ అప్లికేషన్ సర్వర్ 3 కూడా ఉంది. సో దానికి 3 అని పేరు పెట్టుకున్నారు, R/3. సర్వర్ 3 ఉన్నారు కాబట్టి ఇక్కడ R/3 అని పెట్టుకున్నారు. నెక్స్ట్ వన్ SAP S/4. ఓకే, ఇక్కడ వర్షన్ లో మనకి చాలా మార్పు వచ్చింది అనమాట. దీన్ని S/4 HANA అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. సో దీన్ని చూడండి, HANA అంటే హై పర్ఫార్మెన్స్ ఎనాలిటిక్ అప్లికేషన్ ఈజ్ ఏ మూమెంట్ కంప్యూటరింగ్ డేటాబేస్. ఓకే, కంప్యూటరింగ్ డేటాబేస్ 2020 లేటెస్ట్ వర్షన్ అనమాట ఇది. సో ఇదంతా కూడా వాళ్ళు ఏం చేశారండి, ఫస్ట్ SAP R/1 R2 R3 R4 అని చెప్పి S/4 అని చెప్పి ఇలా లేటెస్ట్ వర్షన్ 2020లో వీళ్ళు చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూద్దాము ప్రొడక్ట్స్ ఆఫ్ SAP. అసలు SAP ఏమేం ప్రొడక్ట్స్ చేస్తుంది అనేది ఇందాక మనం చూసాము, ఇంకొంచెం డీటెయిల్ గా చూద్దాము. సో SAP R/3 అండ్ R/3 ఎంటర్ప్రైజ్. ఓకే, మై SAP బిజినెస్ షూట్, SAP ERP, SAP ఇండస్ట్రీ సొల్యూషన్స్, అలాగే SAP XApps, SAP సొల్యూషన్ మేనేజ్మెంట్స్. ఓకే, ఇవన్నీ కూడా ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇండస్ట్రీ సొల్యూషన్స్ ఆఫ్ SAP. ఇక్కడ మనకి డీటెయిల్ గా ఇచ్చారనమాట ఇండస్ట్రీ సొల్యూషన్స్ ఆఫ్ SAP ఎందుకనేది. సో చూడండి, లైఫ్ సైన్స్ ఉంది, అలాగే ఆటోమోటివ్ ఉంది, లాజిస్టిక్స్ ఉంది, బ్యాంకింగ్, మీడియా, కెమికల్స్, మైనర్స్, ఆయిల్స్, మైనింగ్, గ్యాసెస్, వాట్ ఎవర్ ప్రతి కంపెనీలు కూడా ఈ యొక్క SAP అనేది సొల్యూషన్స్ ని సాల్వ్ చేస్తుంది అనమాట. ఓకే, ప్రతి ఇండస్ట్రీలో అనమాట, నాట్ ఓన్లీ అది ఇది అని లేదు, ఇక్కడ ఏమేమైతే ఉన్నాయో ఆ అన్ని ఇండస్ట్రీస్ లో కూడా ఈ యొక్క SAP సాఫ్ట్వేర్ అనేది సొల్యూషన్స్ ని ఓకే మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ చూడండి, SAP R/3 మాడ్యూల్స్ అండ్ ఇంటిగ్రేషన్. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూద్దాం, R/3 ఏం చేస్తుందంటండి, R/3 క్లయింట్ సర్వర్ ABAP/4. ఇక్కడ మనకి ఏమేం చేస్తుందని ఇందాక చెప్పుకున్నాము, ఇంకొంచెం డీటెయిల్ గా చెప్పుకుందాం అనమాట. ఓకే, ఏమేం చేస్తుంది, SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇందాక చెప్పుకున్నాము కదా, సేల్స్ కి డిస్ట్రిబ్యూషన్స్ కి చేస్తుంది. అలాగే MM మెటీరియల్ మేనేజ్మెంట్, PP ప్రొడక్షన్ ప్లానింగ్, QM క్వాలిటీ మేనేజ్మెంట్, PM ప్రొడక్షన్ ప్లానింగ్, PS ప్రాజెక్ట్ సిస్టమ్ ప్లాన్ మేనేజ్మెంట్ మెయింటెనెన్స్, HR హ్యూమన్ రిసోర్సెస్, FI ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఓకే, once again CO controlling, asset accounting. ఓకే, అసెట్ అకౌంటింగ్ ఇవన్నీ కూడా మనకి మళ్ళీ ఇక్కడ కింద మాడ్యూల్స్ అనేవి చేస్తుంది. అవే సేమ్ మాడ్యూల్సే మళ్ళీ కింద ఇక్కడ డయాగ్రామ్ రూపంలో ఇచ్చారు, అలాగే కింద మ్యాటర్ ఇచ్చారు. ఇప్పుడు చూద్దాము, SAP ఫంక్షన్స్ మాడ్యూల్స్ లో మనం పైన చూస్తుంది ఇవే ఇక్కడ ఉన్నాయి అనమాట. FICO ఫైనాన్షియల్ అండ్ కంట్రోల్ చేస్తుంది, అలాగే PP ప్రొడక్షన్ ప్లానింగ్, MM మెటీరియల్ మేనేజ్మెంట్, SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్, WM వేర్ హౌసింగ్ మేనేజ్మెంట్, QM క్వాలిటీ మెయింటెనెన్స్, HR హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, CRM
ఇది రీసెంట్ గా యాడ్ అయింది అనమాట. సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఓకే, ఇవన్నీ మాడ్యూల్స్ కూడా ఫంక్షన్స్ ని మనకి SAP లో మనం చేసేయచ్చు. ఈజీగా మనం మాడ్యూల్స్ అనేవి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ SAP అసలు ఎలా స్టార్ట్ అయ్యింది అని చెప్పి మనం జర్మన్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేసరికి మనకి ఏంటంటే చూడండి, SAP అనేది ఒక పెద్ద వేర్ హౌసింగ్, ఒక పెద్ద రిలయన్స్ సంస్థ ఉందని చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్, ఒక రిలయన్స్ అనేది అతి పెద్ద సంస్థ అన్నమాట. అలాంటి సంస్థలో ఏది ఎక్కడ ఉంది అనేది టక్కున ఇప్పుడు ఎన్ని గూడ్స్ అనేవి ప్రొడక్ట్ అయినాయి, ఎన్ని గూడ్స్ అనేవి సేల్స్ అయినాయి, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి, అమ్ముడుపోయినవి ఎన్ని, ఇంకా మిగిలినవి ఎన్ని అంటే అక్కడ ఎంప్లాయీస్ ని అడిగితే నార్మల్ గా ఎలా చెప్తారండి? టక్కుని చెప్పగలరా? లేదు, చాలా టైం పడుతుంది అనమాట. సో ఇక్కడ మన డైలీ లైఫ్ లో జరిగే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది, అలాగే గుర్తుండిపోతుంది అనమాట. సో చూడండి, ఇప్పుడు మనకి ఒక ఫ్యామిలీకి మనము డైలీ అంటే ఐ మీన్ టు సే ఎవ్రీ మంత్ సరుకుల్ని తెచ్చుకుంటాం అనమాట. ఇంట్లో సరుకులు తెచ్చుకుంటాం కదా, పచారీ సరుకులు. సో అవి ఒక రైస్ బ్యాగ్ తీసుకోండి. ఒక రైస్ బ్యాగ్ మనకి ఒక ఫ్యామిలీకి 25 kgs మనము వేసుకుంటూ ఉంటాం. సో ఒక ఫ్యామిలీకి అది 1 month రావచ్చు, 2 months రావచ్చు, 3 months రావచ్చు. ఓకే, మనకి అయిపోయిన తర్వాత ఆ రైస్ బ్యాగ్ ఇంకొకటి మనం ఏం చేస్తాము? తెచ్చుకుంటాము. అయిపోయింది అనేది మనకి చిన్న ఫ్యామిలీ కాబట్టి ఏమవుతుంది? తెలిసిపోతుంది. ఓకే, సో అంత పెద్ద ఆర్గనైజేషన్ లో ఒక రైస్ బ్యాగ్ అయిపోయింది అని అంటే అక్కడ ఇంత 25 kgs తెచ్చుకుంటారండి. ఒక పెద్ద ఆర్గనైజేషన్ సంస్థ ఉంది, ఒక ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఇప్పుడు రైస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారండి రైస్ మిల్ లో. సో అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కొంచెం తెచ్చుకుంటే మళ్ళాగా సరిపోతుందా? లేదు కదా, వాళ్ళు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. వాళ్ళ కస్టమర్స్ ఎవరెవరు వస్తారో వాళ్ళందరికీ కూడా కస్టమర్ అడిగింది నీడ్స్ ని సాక్రిఫైస్ చేయాలి. ఓకే, కస్టమర్ గోల్స్ ని ఏం చేయాలి? సాటిస్ఫై చేసినప్పుడే వాళ్ళు ఇంకొకసారి మళ్ళీ వాళ్ళ దానికి వస్తారు. సో అలాంటప్పుడు ఎక్కువ తెచ్చుకుని పెట్టుకుంటుంది. ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఏవైతే వాళ్ళు రన్ చేస్తున్నారో ఎక్కువ తెచ్చుకుని పెట్టుకుంటుంది. పెట్టుకున్న తర్వాత మిగిలింది ఏదైతే ఉందో అంత ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఒకేసారి వాళ్ళు అమ్మేయలేరు కదండి. అమ్మటానికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు కస్టమర్స్ వచ్చి తర్వాత టైం పడుతుంది కదా. సో వాళ్ళు తెచ్చి పెట్టుకున్నప్పుడు ఇంకా మిగిలినటువంటి రైస్ ఏదైతే ఉన్నాయో అవి వేర్ హౌసింగ్ లో పెట్టేసుకుంటారు. ఓకే, వేర్ హౌసింగ్ లో పెట్టడం వలన అక్కడ ఏమవుతుంది? ఇక్కడ ఏదైతే అయిపోతాయో అప్పుడు వేర్ హౌసింగ్ నుంచి మనకి లాంగిస్టిక్స్ అంటాము దాన్ని. అక్కడి నుంచి సరుకుని రవాణా చేసుకుంటూ కస్టమర్ కి అందించే వరకు కూడా వాళ్ళు చేసే ప్రయత్నాన్ని ఏమంటాము? లాంగిస్టిక్స్ అంటాము. ఇవన్నీ చేయడానికి మనకి ఈ SAP అనేది సాఫ్ట్వేర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఏదైతే ఎక్సెస్ ఉన్న గూడ్స్ ఉన్నాయో అవి తీసుకొచ్చి మనకి ఏం చేస్తుంది? ఇక్కడ కస్టమర్ కి అందించడం జరుగుతుంది. ఈ మధ్యలో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని మనం ఈ SAP సాఫ్ట్వేర్ లో మనం ఇన్స్టాల్ చేసుకుంటున్నాము. అంతేకాకుండా మనం పెద్ద స్టోర్స్ కి వెళ్ళినప్పుడు ఆ రిలయన్స్ స్మార్ట్ ఉంది ఇప్పుడు, లేదంటే డిమార్ట్ ఉంది, ఇలాంటి పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్స్ కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మనకి లైన్ లో బిల్లింగ్ దగ్గర ఏమవుతుంది? వాళ్ళు జస్ట్ బార్ కోడింగ్ చూస్తారు, దాని మీద వాళ్ళు ఏం చేస్తారు? ట్రేస్ చేస్తారు. దానికి ఏదైతే సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా సాఫ్ట్వేర్ లో ఏమవుతాయి? సిస్టమ్ లో కనబడిపోతూ ఉంటాయి. ఓకే, మీరు బాగా గమనిస్తే గనక మనకి ఏం చేస్తారు? మీరు ఏం తీసుకున్నారు ఏంటి అనేది మాన్యువల్ గా వాళ్ళు ఏమీ చేయరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? తీసుకుంటారు, ఏదైతే ప్యాకెట్ తీసుకున్నామో ఆ ప్యాకెట్ మీద సో అండ్ సో రైస్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, మీరు ఏదైతే తీసుకుంటారో గ్రాసరీస్ వాటిని ఏం చేస్తారు? అక్కడ బార్ కోడింగ్ ఉంటుంది కదా, ఆ బార్ కోడింగ్ మీద వాళ్ళు ట్రేస్ చేసిన వెంటనే కూడా ఒక రెడ్ లైట్ స్పార్క్ అవుతూ ఉంటుంది కదా. ట్రేస్ చేసిన వెంటనే మనకి సిస్టమ్ లో వాళ్ళకి అక్కడ సాఫ్ట్వేర్ లో కనబడిపోతూ ఉంటుంది. ఏమని కనపడుతుంది? ఫస్ట్ కాలం లో ఏం కనపడుతుంది అంటే అదేంటి ప్రోడక్ట్, దాని యొక్క నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ కనపడుతుంది, ఆ ప్రోడక్ట్ కనపడుతుంది, క్వాలిటీ కనపడుతుంది, క్వాంటిటీ కనపడుతుంది, అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో వాళ్ళు బిల్లింగ్ వేసేటప్పుడు చాలా ఈజీగా వాళ్ళకి పని అయిపోతూ ఉంటుంది అనమాట. అలా ఈ సాఫ్ట్వేర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఓకేనా, అర్థమవుతుంది కదా. సో నార్మల్ గా ఈ సాఫ్ట్వేర్ అనేది లేకపోతే, కొనుక్కోకపోతే, వాళ్ళు ఈ సాఫ్ట్వేర్ ని SAP ని కొనుక్కోకపోతే వాళ్ళు ఏం జరుగుతుందండి? నార్మల్ షాప్స్ కి వెళ్తాం, వాళ్ళు ఏం చేస్తారు?
ఒక పెన్ను పేపర్ తీసుకుని రాసుకుంటూ ఉంటారు. సో ఏం తీసుకున్నారు, ఎన్ని తీసుకున్నారు, ప్యాకెట్స్ 2 or 3 ఓకే, దాని అమౌంట్ వేసి మళ్ళీ అది క్యాలిక్యులేట్ చేసి క్యాలిక్యులేటర్ లో చేసి అమౌంట్ అనేది పే చేయమంటారు. సో అంత టైం అనేది ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఉందండి, లేదు. సో మన తర్వాత లైన్ లో చాలా మంది ఉంటారు. నార్మల్ గా మనం హ్యాండ్ తో ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే, నార్మల్ గా హ్యాండ్ తో చేసుకుంటూ దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని మళ్ళీ దాన్ని తీసుకెళ్లి బిల్ పే చేయడం ఇంత లేట్ అవుతుంది టైం బీయింగ్. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్ కి వెళ్ళిపోతున్నారు. అక్కడ అన్ని కూడా దొరుకుతున్నాయి, మనకి కావాల్సింది దొరుకుద్ది, అక్కర్లేనిది కూడా చూడంగానే కొనేయాలనిపిస్తుంది కదా. సో కొంతమంది వెళ్తూ ఉంటారు, మెయిన్ ఓన్లీ ఒక్కదాని కోసం కూడా వెళ్తూ ఉంటారు. మొన్న ఈ మధ్య లాక్డౌన్ లో మనం చూసాం న్యూస్ లో, ఏంటి, ఒక ఆశీర్వాద్ గోధుమ పిండి కోసం ఎక్కడో ఎన్నో కిలోమీటర్లు ఒక అతను వెళ్తారు. ఓకే, చూపించారు కదా న్యూస్ లో. సో ఎందుకు, ఒకే ఒక్క ప్రోడక్ట్ కోసము కస్టమర్ ఏం చేస్తున్నాడు, ఎంతో దూరం వెళ్తున్నాడు అనమాట. సో అక్కడ అతనికి ఈజీగా బిల్లింగ్ అయిపోద్ది, ఈజీగా అతను వెతుక్కునే పని ఉంటే డైరెక్ట్ గా తీసుకుని బాస్కెట్ లో వేసుకుంటాడు, వచ్చి బిల్లింగ్ చేసేస్తాడు. సో అలా మనకి ఈజీ అవుతుంది. దానికోసం ఇలాంటి సాఫ్ట్వేర్స్ ని వాళ్ళు పెట్టుకుంటే గనక, వాళ్ళు కొనుక్కుంటే గనక కంపెనీలో వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట. వాళ్ళకి ఈజీ అవుతుంది, అలాగే ఈ యొక్క కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో కస్టమర్స్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ చూద్దాము. అర్థమైంది కదండి, మన జనరల్ లైఫ్ లో జరిగే ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు రిలేటెడ్ గా ఉన్నది, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ చూడండి, SAP టెక్నికల్ మాడ్యూల్స్. ఇంకా టెక్నికల్ మాడ్యూల్స్ అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ. ABAP అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్, ఇంకా అడ్వాన్స్డ్ గా టెక్నికల్ గా ఇంకా దాంట్లో ఏవైతే ఉన్నాయో న్యూ వర్షన్స్ అవన్నీ కూడా ప్రోగ్రామింగ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ఎక్స్చేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఎక్స్చేంజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా మనకి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద స్టోర్స్ లో ఏమేమి ఉంటాయి, సీసీ కెమెరాస్ ఉంటాయి, అలాగే ఫ్యాన్స్, లైట్స్ 24/7 ఆ లైట్స్ అలాగే వెలుగుతూ ఉంటాయి. ఫ్యాన్స్, ఏసీ ఉంటాయి, అలాగే కూలింగ్ లో ఉండేటువంటి ఐటమ్స్ కూలింగ్ లో ఉంటాయి. ఒకవేళ ఫ్రిడ్జ్ ఏదైనా పాడైపోయినా ఎక్స్చేంజ్ అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్ నెట్ వ్యూవర్. ఓకే, నెట్ లో వ్యూవర్స్. ఓకే, నెక్స్ట్ వన్ బేసిస్. నెక్స్ట్ BIW బిజినెస్ ఇన్ఫర్మేషన్ వేర్ హౌసింగ్. ఇందాక చెప్తున్నాం కదా, బిజినెస్ ఇన్ఫర్మేషన్ వేర్ హౌసింగ్ లో ఉండేటువంటి గూడ్స్ ని మనకి కస్టమర్స్ కి అందించే వరకు కూడా వాళ్ళు ఈ యొక్క మధ్యలో జరిగే అంత లాజిస్టిక్స్ ని ఏమంటున్నామండి, ఏదైతే ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, క్యారింగ్ గూడ్స్, ఏదైనా మధ్యలో జరిగే ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఈ యొక్క టెక్నికల్ మాడ్యూల్స్ లో SAP అనేది చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు దాకా మీకు SAP అర్థమైంది అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే మన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగే వేర్ హౌసింగ్ గురించి ఇంకా డీటెయిల్ గా తెలియాలంటే ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఎందుకు మళ్ళీ చెప్తున్నాను అంటే, ఆల్రెడీ మనము చాలా మందికి తెలిసి ఉంటుంది, కొంతమంది ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ ని, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అందుకని మనం రిఫర్ గా ఒకసారి వేర్ హౌసింగ్ గురించి చెప్పుకున్నాం కదా ఇందాక. సో ఇప్పుడు మనం వాట్ ఈస్ ERP అనే దాని గురించి చూద్దాం. ERP అనేది కూడా సాఫ్ట్వేర్ అండి, సేమ్ మనకి SAP ఎలాగో ఇది అలాగే అనమాట. సో చూడండి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇదేంటంట, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంట. అంటే వాట్ ఈస్ an ERP, enterprise resources planning. Okay, ERP stand for enterprise resource planning is a business software system. ఇది కూడా ఏంటండి, బిజినెస్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అన్నమాట. ఇది ఏమేం చేస్తుంది, సపోర్ట్ ఎంటైర్ బిజినెసెస్ ని ఈ యొక్క యాప్ ద్వారానే మనము, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ద్వారానే మనం ఈజీగా చేయొచ్చు అన్నమాట. అంటే ఒక బిజినెస్ ఉండే అతను ఉంటారు కదా, ఎంటైర్ బిజినెస్ ఒక అతను ఉన్నాడు, అతనికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అతనికి ఏమేమి ఉండొచ్చు, చాలా టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉండొచ్చు. నెంబర్ 1, అతను గూడ్స్ ని స్టోర్ చేసుకునేటటువంటిది ఏదైతే వేర్ హౌసింగ్ ఉందో అక్కడి నుంచి అతను ఏం చేస్తాడండి, ఎవరికైతే కావాలో హోల్సేలర్ కి, అలాగే రీటైలర్స్ కి, ఎవరికైతే గూడ్స్ అనేవి కావాలో వాళ్ళకి సప్లై చేస్తూ ఉండొచ్చు. లేదంటే
మన డైలీ లైఫ్ లో జరిగే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక వ్యక్తికి 5 వ్యాపారాలు ఉండొచ్చు కదా. ఒకటి పూల వ్యాపారం ఉండొచ్చు, పళ్ళ వ్యాపారం, పాల వ్యాపారం, చికెన్ అండ్ మటన్ షాప్. ఇలా వాళ్ళ ఓపిక తగ్గట్టుగా ఒక 5 బిజినెసెస్ తీసుకున్నారండి. ఆ 5 బిజినెస్ లో కూడా అతను ఈ ఒక్క ఈఆర్పి ద్వారానే అతను ఏం చేయొచ్చు, మొత్తం అప్లికేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. అంటే అక్కడ ఏం జరుగుతుంది, పలానా మిల్క్ బూత్ లో ఏం జరుగుతుంది, పలానా చికెన్ షాప్ లో ఏం జరుగుతుంది, ఎన్ని కోళ్ళు ఎన్ని వచ్చినాయి, ఓకే, ఎంత అమ్ముడైంది, ఈ రోజు బిజినెస్ లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, మనం పెట్టిన పెట్టుబడి వచ్చిందా లేదా అని చెప్పి ఒకే వ్యక్తి 5-6 బిజినెస్లు ఉంటే ఆ వ్యక్తి ఆ 5-6 బిజినెస్ మొత్తాన్ని కూడా ఈఆర్పి సాఫ్ట్వేర్ లో చక్కగా సపోర్ట్ చేస్తుందంట. మొత్తం అంతా డీటెయిల్స్ అన్ని ఇందులో మెయింటైన్ చేయొచ్చు, అలాగే ట్రాక్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఆర్గనైజేషన్. ఇవే ఇప్పుడు చెప్పాం కదా, అదే ఆర్గనైజేషన్ చేయొచ్చు, ప్లానింగ్, మెయింటెనెన్స్, ట్రాకింగ్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఓకే, మ్యాన్, మిషన్స్, మెటీరియల్స్ అండ్ మనీ ఎఫిషియెంట్ గా చేయొచ్చు. ఓకే, మ్యాన్, ఇక్కడ లేబర్స్ ఎంతమంది వచ్చారు, వర్కర్స్ అనే వాళ్ళు ఎంత వర్క్ చేశారు, ఎంతమంది ఉన్నారు, ఏమేం చేశారు. ఓకే, మిషన్స్ అనేవి ఏమేమి మనము ఇంపోర్ట్ చేస్తున్నాము, ఏమేమి ఎక్స్పోర్ట్ చేయాలి, ఏమైనా మిషన్స్ పాడైనయా, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏఆర్పి సైట్ లో వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ మెటీరియల్స్ అంటే ఏంటండి, మెటీరియల్స్ ఏదైనా తయారు చేయడానికి ముందుగా సరుకులు, ముడి సరుకులు అని అంటాము తెలుగులో, మెటీరియల్స్ ని రెడీ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాత్ కావాలనుకోండి, ఇప్పుడు ఈ క్లాత్ కావాలంటే ఫస్ట్ మనకి ఏం చేయాలి, ఇది స్టిచ్ చేయాలంటే క్లాత్ కి ఫస్ట్ దానికి క్లాత్ కావాలి, అలాగే దానికి థ్రెడ్స్ కావాలి, అలాగే ఒక కుట్టే మిషన్ కావాలి, అలాగే కుట్టే లేబర్ మెన్ ఆర్ ఉమెన్ మెన్స్ కావాలి. ఓకే, అలాగే మనీ ఉండాలి మనకి. ఓకే, మనీ అనేది ఎందుకు, క్యాపిటల్. ఇవన్నీ పెట్టాలంటే ముందు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. సో మూలధనం అనేది పెడితేనే మనకి ఇవన్నీ వస్తాయి. ఈ మొత్తాన్ని కూడా మనకి ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ సిస్టమ్ లో మనం ఎంటర్ చేసుకోవచ్చు. అది ఒక బిజినెస్ కే కాదు, ఒక 4-5 బిజినెస్లు ఉన్నా సరే ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దామండి హిస్టరీ ఆఫ్ ఈఆర్పి. ఇప్పుడు మనం చూసేటువంటిది ఏంటంటే హిస్టరీ ఆఫ్ ఈఆర్పి. వాట్ ఈజ్ ఈఆర్పి? ఓకే, ఈఆర్పి రిసోర్సెస్ Enterprise Resources Planning. ERP stands for Enterprise Resource Planning. It is a gateway to integrate the data and processing. Okay, if an entire organization into single system with all modules that supporting the core business areas. Okay, ఒకే బిజినెస్ కాకుండా అన్ని బిజినెస్ లో ఏ ఏరియాలో వాళ్ళకున్న బిజినెస్ లో ఏ ఏరియాలో ఏం జరుగుతుంది, ఏమేమి వెళ్ళినాయి, మనీ ఎంత వెళ్ళింది, మెటీరియల్స్ ఎంత పట్టినాయి, గూడ్స్ ఎన్ని ప్రొడ్యూస్ అయినాయి ఈ రోజు, ఇంకా ఎంత కావాలి, ఇవన్నీ కూడా మనకి ఈఆర్పి లోనే మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఈఆర్పి సిస్టమ్ కవర్ ఆల్ బేసిక్ ఫంక్షన్స్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఈఆర్పి ఈస్ డెవలప్డ్ ఇంటూ ఏ మల్టీ మాడ్యూల్ అప్లికేషన్స్. ఇందాక చెప్పుకున్నాం కదా, చాలా టాస్క్లు అనేది అప్లికేషన్స్ అనేవి చేస్తుంది ఈ సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ ప్యాకేజ్ దట్ ఎనేబుల్ బిజినెస్ ప్రోగ్రెస్ అక్రాస్ ఇన్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మొత్తం ఎండ్ టు ఎండ్ అన్నమాట, మొదటి నుంచి చివరి వరకు ఏం జరుగుతుంది అనేది ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకేం చేయొచ్చు అంటే allows to integrate all the operations units such as financing, human resources, manufacturing, sales, marketing, finance and accounting. Okay, inventory management and so on. ఇవన్నీ కూడా మనం ఈ యొక్క ఈఆర్పి సిస్టమ్ లో చేసుకోవచ్చు. ఈఆర్పి సాఫ్ట్వేర్ సిస్టమ్ allows the business to achieve real-time business process, increasing productivity, improve delivery, reducing cost and increasing profits, increasing products
quality, improving information, and performance management. In simple terms, we can explain an ERP. ఓకే, ఈఆర్పి అనేది ఒక సింపుల్ టర్మ్ లో చెప్పాలంటే మొత్తం అంతా కూడా అంటే అదే ఓనర్, వేరే వాళ్ళు కాదు. ఒక ఓనరు ఒక కంపెనీని ఎలా చూసుకుంటారండి? ఒక సిఇఓ కానివ్వండి, ఒక ఎవరైతే మేనేజ్ చేస్తారో ఆర్గనైజేషన్ లో వాళ్ళ యొక్క మేనేజ్మెంట్, ఎవరైతే ఎంత వెళ్ళిపోతుంది, మనకి కాస్ట్ ఎంత తగ్గింది, అలాగే ప్రాఫిట్ ఎంత పెరిగింది, ఎన్ని డెలివరీ అయినాయి గూడ్స్, ఇంకా ఎన్ని ప్రోడక్ట్ మనకి మిగిలి ఉన్నాయి, ఇంకా ఎన్ని కస్టమర్స్ ఇంక్రీజ్ చేసుకునే ప్రోడక్ట్స్ ని చేయాలి, క్వాలిటీ ప్రోడక్ట్స్ ని చేయాలి అని చెప్పి మొత్తం అన్ని కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ ఈఆర్పి అనేది చూసుకుంటది అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్, ఇక్కడ మనకి చక్కగా మంచి పిక్చర్ ఒకటి కనిపిస్తూ ఉంది కలర్ఫుల్ గా. ఇదన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ ఈఆర్పి అనేది సాఫ్ట్వేర్ లో చక్కగా మనం చేసుకోవాలన్నమాట. హ్యూజ్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఈ ఫర్ హ్యూజ్ బిజినెస్ ఆర్గనైజేషన్, రిసోర్స్ ఫర్ మనీ, మ్యాన్ పవర్, మెటీరియల్, మిషనరీ, మార్కెటింగ్ మెథడ్స్, ఓకే, ప్లానింగ్, ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అండ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. ఇవన్నీ కూడా మనం ఈ ఈఆర్పి లో చక్కగా చేసుకోవచ్చు. హిస్టరీ ఆఫ్ ఈఆర్పి, ఇందాక మనకి ఎస్ఏపి చూసాము. ఎస్ఏపి లో మనకి జర్మన్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇక్కడ ఈఆర్పి చూడండి. ఈఆర్పి సిస్టమ్ హ్యావ్ 2 years to emerging and is still evolving. These systems are transformations and every changing. 1970s manufacturing chains was the center of business of operation. This led to the development of MRP system. Okay, 1917 లో MRP system ఈ యొక్క ERP ని డెవలప్ చేశారంట, లీడ్స్ తీసుకున్నారు డెవలప్ చేయడంలో. తర్వాత ఏం జరిగింది, ERP డెవలప్మెంట్ occurred in 1980. ఓకే, లీడ్స్ తీసుకున్న తర్వాత MRP వాళ్ళు ఈఆర్పి ఎప్పుడైతే 1980s లో ఫోకస్డ్ మోర్ ఆన్ క్వాలిటీ మెజర్స్ విచ్ లీడ్ టు ద ఇవాల్వింగ్ ఆఫ్ ఎంఆర్పి సెకండ్ సిస్టమ్. ఓకే, ఫోకస్ అనేది పెట్టింది. తర్వాత మెల్లిగా 1980s లో ఎక్కువగా ఇంకా ఏం చేసిందండి, ఈ ఈఆర్పిని డెవలప్ చేశారు. ఇంకా ముందు ఇంక్రీజ్ చేయడం అన్నమాట. అప్లికేషన్ టు ఇంక్రీజ్ ఆర్గనైజేషన్ ప్రాసెస్, ఈఆర్పి సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఆల్ ద మాడ్యూల్స్ ఆఫ్ ఆర్గనైజింగ్ బిజినెస్. తర్వాత మెల్లిగా ఏం చేశారు, బిజినెస్ మాడ్యూల్స్ మొత్తాన్ని ఇది ఒక్కటే లీడ్ చేసేలాగా సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారు. ఓకే, వై డు వి నీడ్ ఈఆర్పి సాఫ్ట్వేర్? అసలు ఎందుకు మనకి ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ అనేది అవసరము అని అంటే, చూడండి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో దేనికి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. చూడండి, ఈఆర్పి ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ డిఫరెంట్ బిజినెస్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కంపెనీ హ్యాస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ సేల్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా. ఓకే, ఒక కంపెనీలో మనకి, ఒక కంపెనీ అంటే నాట్ ఓన్లీ పర్సన్, ఒక మనిషి కాదండి, అది ఒక పెద్ద సంస్థ. కంపెనీ అంటే ఏంటి, అందరూ వర్క్ చేస్తేనే కరెక్ట్ గా రిజల్ట్ అనేవి వస్తాయి. సో కంపెనీలో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఏమేంటి, సేల్స్ డిపార్ట్మెంట్, ఓకే, అమ్మకాల డిపార్ట్మెంట్, అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి చేసేటువంటి డిపార్ట్మెంట్, అలాగే మెటీరియల్ మేనేజ్మెంట్, మెటీరియల్స్ ముడి సరుకులు ఎంత కావాలి ఏంటి అని లెక్క చూసే డిపార్ట్మెంట్ ఒకటి, అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఈ మెటీరియల్ అన్నిటికీ కావాల్సింది ఏంటండి, కంపెనీ రన్ అవడానికి ముఖ్యంగా మనకి ఫైనాన్స్. ఓకే, ఆర్థికంగా ఫైనాన్స్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఈ మొత్తాన్ని కూడా మనకి ఈ యొక్క ఈఆర్పిని యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ లో ఈ 4 రకాలైనటువంటిది ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు. అంతకు ముందు
ఈ సైట్ రాకముందు అంటే SAP ERP రాకముందు సేల్స్ డిపార్ట్మెంట్ కు ఒక సాఫ్ట్వేర్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ఒక సాఫ్ట్వేర్, మెటీరియల్ మేనేజ్మెంట్ కి ఒకటి, ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ కి ఒకటి, ఇలా 4-5 రకాల వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. సో మెయింటైన్ చేయడం వల్ల కన్ఫ్యూజ్ అయిపోయేవాళ్ళు. ఓకే, కన్ఫ్యూజ్ అయిపోయేవి ఏమేమి ఎన్ని సేల్స్ అయినాయి అంటే మనం సేల్స్ డిపార్ట్మెంట్ లో సాఫ్ట్వేర్ లోకి వెళ్ళి అక్కడ సేల్స్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి తీసేవాళ్ళు లెక్క. ఓకే, నెక్స్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఏదైనా కావాల్సి వస్తే మళ్ళీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్ళి వాళ్ళు ఏమేమి గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ చేశారు, ఎంత అయింది దానికి కాస్ట్, ఓకే, ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ ఇట్లా రకరకాలుగా మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఈ ERP సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఈ 4 కూడా ఒకే దాంట్లో చేయటము, ఏది అడిగినా కూడా వెంటనే డేటా అనేది చూపించటము జరిగేది అనమాట. సో వాళ్ళకి వర్క్ అనేది ఏమైంది, అక్కడ బర్డెన్ అనేది తగ్గిపోయింది. సో ఆల్ యూజ్ కామన్ డేటాబేస్, అందరూ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంట, ఒక్క డేటాబేస్ ని యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ పాయింట్ చూడండి, వీ కెన్ హ్యావ్ స్టాండర్డైజేషన్స్ ఆఫ్ సిస్టమ్స్ అక్రాసింగ్ లొకేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ MNC కంపెనీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ అని చెప్పుకున్నాం ఇందాక, IBM, MNC, ఇవన్నీ కూడా ఇలాంటి సాఫ్ట్వేర్స్ ని యూజ్ చేస్తాయి అనమాట. ఎందుకంటే వాళ్ళకి లాట్ ఆఫ్ హ్యూజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది వాటిని ట్రేస్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి. ఓకే, నెక్స్ట్ పాయింట్, ERP సిస్టమ్ హెల్ప్స్ టు హ్యావ్ ఏ బెటర్ కంట్రోలింగ్ ఓవర్ ద డిఫరెన్స్ ప్రాసెస్. ఓకే, అలా అంతేకాకుండా ఏం చేస్తుందంటే కంట్రోల్ చేయటం. ఓకే, ఒక మనిషి 5-6 పనులు ఎప్పుడు చేయాలంటే మనిషి బోర్ కొట్టేస్తుంది. సో సిస్టమ్ కి అలా కాదు కదా, ఎంత చేసినా అది కంట్రోలింగ్ చేసుకుంటూ వాళ్ళ యొక్క ప్రాసెస్ ని ఎవరు ఏది అడిగినా సరే ఆ డేటాని ఇవ్వటం జరుగుతుంది. ఓకే, అండ్ ERP ఈజ్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, ఇట్ హెల్ప్స్ టు ప్రొవైడ్ ద బెటర్ రిపోర్టింగ్. అంతేకాకుండా రిపోర్ట్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్ గా మనకి ఫైనాన్స్ ఇప్పుడు ఎంత కావాలి, ఫైనాన్స్ ఇంకెంత ఉంది, మనము ఇది కాస్ట్ రెడ్యూస్ అయిందా ఈ రోజు, లేదంటే మనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చింది, మనం ఎంత పెట్టుబడి పెట్టాము, ఇవన్నీ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళి చేయకుండా డైరెక్ట్ గా మనకి ERP సైట్ లో ఏమైపోతుంది, రిపోర్ట్ అనేది ఫాస్ట్ వచ్చేస్తుంది. ఓకే, ERP సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చక్కగా మనకి పిక్చర్ ఒకటి బాగా కనిపిస్తుంది. ERP సిస్టమ్ అనేది చూడండి చక్కగా ఏమేం పనులు చేసేస్తుందో. ఫస్ట్ చూడండి మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఫైనాన్స్ రిసోర్స్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్. ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది దీని మీద కూడా మనం టాపిక్ ఒక వీడియో చేస్తున్నామండి, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి మన ఛానల్లోకి వెళ్ళి, అప్పుడు మీకు ఇన్ డీటెయిల్ గా సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటో అర్థమైపోతుంది. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ మీద కూడా మనం చాలా వీడియోస్ అనేవి చేస్తున్నాము, ఒకసారి ఇది కూడా చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది మన వీడియోలో, అప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట. కస్టమర్ రిసోర్స్ ప్లానింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ ప్లానింగ్, ఇవన్నీ కూడా ఒకే ఒక సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, ఎవరు ఏది అడిగినా ఇక్కడ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఏది అడిగినా టక్కున రిపోర్ట్ చేస్తుంది. అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి అడిగినా టక్కున రిపోర్ట్ చేస్తుంది. అలాగే హ్యూమన్ రిసోర్స్, కస్టమర్ రిసోర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్, ఇవన్నీ కూడా ఏది అడిగినా సరే వెంటనే చేసేస్తుంది అనమాట. అంటే ఆ సాఫ్ట్వేర్ అంతా స్పీడ్ గా మనకి ఏమవుతుంది, డేటాబేస్ ని రిపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ the importance and major components of ERP system are manufacturing SCM, financial accounting management, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఇందాక పైన చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కాంపోనెంట్స్ ని కూడా ఒక ERP సాఫ్ట్వేర్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకి అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట. ఆబ్వియస్లీ టెక్నాలజీ అంటేనే మనము కొంతమంది యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మిస్యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాగే ఇక్కడ ఈ యొక్క సాఫ్ట్వేర్ లో ఉపయోగాలు ఉన్నాయి, అలాగే నిరుపయోగాలు కూడా ఉన్నాయంట. ఉపయోగాలు నిరుపయోగాలు చూద్దాం ఇప్పుడు. అడ్వాన్సెస్ ఉపయోగాలు అండ్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ యాన్ ERP సిస్టమ్. ఈ ERP సిస్టమ్ లో ఏమేం ఉపయోగాలు ఉన్నాయి
అనేది ఇంప్లిమెంట్ ఏమేం చేస్తుంది అనేది చూద్దామండి. రెడ్యూస్ రిడక్టెన్ ఇన్ ఈఆర్పి డేటా. ఓకే, రెడ్యూరేటరీ అంటే రెడ్యూస్ అంటే తగ్గటం అనమాట. అంటే మనం ఎక్కువ డేటా ఇస్తే అస్సలు ఇక్కడ తగ్గకుండా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఇందాక చూసాము ఫైనాన్షియల్, హ్యూమన్ రిసోర్సెస్, హెచ్ఆర్ఎం, ఇలా మనం పైన చూసినటువంటి అన్ని డేటాలను కూడా ఏం చేస్తుంది, చక్కగా ఎంటర్ చేసుకుంటుంది. అలాగే ఈఆర్పి సిస్టమ్ ప్రొవైడ్స్ ద రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ ఆల్ నీడ్స్ ద ఆర్గనైజేషన్ ఇన్ ద సింగిల్ సిస్టమ్. ఒకే ఒక సిస్టమ్ లో ఈ ఈఆర్పి సాఫ్ట్వేర్ అన్ని కూడా ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు చూసేది మనం అడ్వాంటేజెస్ అండి. ఇట్ అలౌస్ ఎవ్రీవన్ టు యాక్సెస్ సమ్ సోర్సెస్ అండ్ షేర్ సేమ్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమేమి అలౌ చేస్తుందంటే ఈ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ని, అలాగే చాలా సోర్సెస్ మనకి పైన చూసుకున్నాము ఇక్కడ పిక్చర్ లో ఏమేమి సోర్సెస్ ఉన్నాయి మనకి, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, అలాగే హ్యూమన్ రిసోర్స్, ప్లానింగ్, ప్రొడక్షన్, సేల్స్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఇది యూజ్ చేస్తుంది అనమాట. అలాగే ఇట్ అలౌస్ టు యాక్సెస్ అప్డేట్ ఇన్స్టెంట్లీ అండ్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, ఇట్ అలౌస్ టు యాక్సెస్, మనం యాక్సెస్ చేసుకోవడానికి, సేవ్ చేసుకోవడానికి, కొంచెం ఒక అప్డేట్ ఇవ్వడానికి టైం అనేది పడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అమాంగ్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఏరియాస్ టు ఎన్ష్యూర్ ప్రాపర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ప్రాపర్ గా ఉండడం జరుగుతుంది. ఓకే, ద అకౌంటింగ్ ఫర్ ఆల్ దీస్ టాస్క్స్, ట్రాకింగ్ ద రెవెన్యూ, కాస్ట్ అండ్ ప్రాఫిట్ ఆన్ ద జనరల్ లాస్, ఇవన్నీ కూడా ఈఆర్పి సైట్ లో మనకి వస్తాయి అన్నమాట. ఈఆర్పి సాఫ్ట్వేర్ ఎనేబుల్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ అవైలబిలిటీ, రిడక్షన్ ఇన్ ఇన్వెంటరీ అండ్ సైకిల్ సిస్టమ్. ఓకే, ఇన్వెంటరీ మనము ఎంటర్ చేసుకోవడానికి ఈఆర్పిని ఎప్పుడు కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అంతేకాకుండా సైకిల్ సిస్టమ్ అంటే ఏంటి, మనము సేల్స్ డిపార్ట్మెంట్ ని యూజ్ చేసుకుంటున్నాము. అలాగే తర్వాత ఏమిటంటే సేల్స్ తర్వాత ఏమవుతుంది, ప్రొడక్షన్, అలాగే అక్కడి నుంచి మనకి మెటీరియల్స్ ఎన్ని ఉన్నాయి, మెటీరియల్స్ ఇంకెన్ని కావాలి దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి అని చెప్పి యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఇద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఈ 4 కూడా ఎప్పుడు జరిగే ప్రాసెస్ ఈ సాఫ్ట్వేర్ లో. సో దాన్ని సైక్లింగ్ టైం అంటున్నాం. ద బెనిఫిట్ ఆఫ్ ERP system are customer satisfaction. Okay, customer satisfaction ఉంటుంది, better information. Okay, ERP system వల్ల ఏమవుతుందంటే కస్టమర్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ చెందుతున్నాడంట. అలాగే బెటర్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్షన్, ఇంక్రీజింగ్ క్వాలిటీ అండ్ డిక్రీజింగ్ ఇన్ ద టైమ్ టు మార్కెట్. ఇందాక చెప్పుకున్నాం లైన్ లో నుంచుని కస్టమర్ ఇరిటేట్ అవ్వకూడదు. ఎందుకంటే నార్మల్ గా హ్యాండ్ తో వేసే లెక్క, క్యాలిక్యులేట్ చేసేది సిస్టమ్ లో డైరెక్ట్ గా మనం జస్ట్ ఆ బార్కోడింగ్ ని, ఇలా బార్కోడ్ ని ప్రెస్ చేస్తే వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ వేరు. అక్కడ టైం బీయింగ్ అనేది ఎక్కువగా ఉన్నమాట, డిక్రీజ్ గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫాస్ట్ గా డెలివరీ అవుతుంది. అలాగే ఫాస్ట్ గా ఇంకా ఇన్ టైమ్ లోనే మనకి ఇన్వెంటరీస్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. అలాగే డిసడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉన్నాయి, చూద్దాము. ద డిసడ్వాంటేజెస్ అంటే నిరుపయోగాలు, అసలు ఉపయోగం లేనివి కావచ్చు. ఓకే, క్రిటిక్స్ అని కూడా అనొచ్చు దీన్ని. సో ఈఆర్పి సిస్టమ్ యాజ్ ఫాలోస్, టేక్స్ ఏ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైమ్ అండ్ రిక్వైరింగ్ ఏ లాట్ ఆఫ్ ట్రైనింగ్. ఓకే, ఈ ట్రైనింగ్ SAP ERP ట్రైనింగ్ లాట్ ఆఫ్ టైం అనేది టేకింగ్ చేస్తుంది అనమాట, ఎక్కువ టైం తీసుకుంటుందంట. నెక్స్ట్ వన్, కస్టమైజేషన్స్ ఆఫ్ ద ERP సాఫ్ట్వేర్ ఈజ్ లిమిటెడ్. ఓకే, కస్టమైజ్ చేసేటప్పుడు ఈ సాఫ్ట్వేర్ లిమిట్ గా ఉంటుంది. మనం ఇంకెక్కువ ఏమైనా చేసినా సరే అది ఏం చేస్తుందంట, నాట్ అలౌడ్ అని చెప్పి ఓకే అలా డిజైన్ చేశారనమాట. నాట్ అలౌడ్ టు డిజైన్ అప్లికేషన్స్ ఫర్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఒక 5, 6 అలా వాళ్ళకి లిమిట్ అనేది
పెట్టారు. అంతకంటే ఎక్కువగా మనం డేటా ఇచ్చినా అక్కడ ఏంటి నాట్ అలౌ. మనం మెమరీ ఫోన్ లో మెమరీ అనేది ఫుల్ అయిపోయినప్పుడు ఏం చూపిస్తుందో ఇక్కడ కూడా ఇంకెక్కువ ఇచ్చినా అదే చూపిస్తుందంట. సో నెక్స్ట్ ఈఆర్పి సిస్టమ్ కెన్ బి వెరీ ఎక్స్పెన్సివ్ టు ఇన్స్టాల్. అలాగే ఈఆర్పి కొనుక్కునే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ అనేది పెట్టలేరు అనమాట, అది ఖర్చుతో కూడుకున్నది అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్, ఈఆర్పి సిస్టమ్ సెంట్రలైజ్డ్ ద డేటా ఇన్ వన్ ప్లేస్ అండ్ దీస్ కెన్ ఇంక్రీజింగ్ ద రిస్క్ ఆఫ్ లాస్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్స్. ఓకే, ఒక ప్లేస్ లో కూడుకున్నది కాకుండా అది ఏమవుతుంది, ఇంక్రీజ్ రిస్క్ తో కూడుకున్నటువంటి పని అంట. నెక్స్ట్ వన్, ద యూజింగ్ ఆఫ్ ఈఆర్పి సిస్టమ్ కెన్ బి డిఫికల్ట్ ఫర్ యూజర్స్ కి చాలా కష్టంగా ఉందన్నమాట ఈ యొక్క సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవటం కావచ్చు, యూజ్ చేసుకోవటం కావచ్చు. దేనికి? సో appropriate training is required to use the ERP software. ట్రైనింగ్ దగ్గర కావచ్చు, ఎక్కువ టైం టేకింగ్ వల్ల, ట్రైనింగ్ లో ఎక్కువగా టైం టేకింగ్ వల్ల వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారంట యూజర్స్. ఓకే, చూసాం కదా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనం ఈఆర్పి సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ చూద్దామండి. ERP software modules, sales order. Okay, common ERP software modules వచ్చేసరికి sales order SO, purchase order PO, finance and accounting, manufacturing resource planning, customer relationship management, human resources, procurement, marketing. ఓకే, ఇవన్నీ కూడా మనకి కామన్ ఈఆర్పి సాఫ్ట్వేర్ మాడ్యూల్స్ అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఒక పిక్చర్ అనేది మనకి కనిపిస్తుంది. మాడ్యూల్స్ ఈఆర్పి లో, సాప్ లో సేమ్ ఇందాక మనం ఎస్ఏపి లో కూడా చూసాము కొన్ని. సేల్స్ ఆర్డర్, పర్చేస్ ఆర్డర్, ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, రిసోర్స్ ప్లానింగ్. ఇక్కడ పైన ఏవైతే చెప్పుకున్నామో ఈ 8 మనకు మళ్ళీ ఇక్కడ పిక్చర్ రూపంలో వేశారనమాట. సో మనం పిక్చర్ కి అయితే ఈజీగా మనం గుర్తుంటుంది, సారీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, మ్యానుఫ్యాక్చరింగ్. ద ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఇన్ ఈఆర్పి ఎస్ఏపి సిస్టమ్ యాజ్ ఫాలోస్. ఈఆర్పి సిస్టమ్ లోకి వచ్చేసరికి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది మాడ్యూల్. మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ could use an ERP system to track and manage every operation. మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏమేం చేస్తున్నామండి, ఎవ్రీ ఆపరేషన్ అనేది చేసుకుంటూ ఉండాలంటే తయారు చేసుకోవటం, దానికి రా మెటీరియల్ ఎంత అయింది, అలాగే ఎన్ని సేల్స్ ఆర్డర్స్ వచ్చినాయి, ఎన్ని సేల్ చేసాము, ఎన్ని పర్చేజ్ చేసాము, ఇవన్నీ కూడా ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ లో వస్తూ ఉంటుంది. ఈఆర్పి అనేది ఎందుకో ఇందాక చూసాం మనం. ఒకే ఒక్క సాఫ్ట్వేర్ లో మనకి చాలా 4 or 5 బిజినెసెస్ ని మనం ఒకేసారి డీటెయిల్స్ అనేవి ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈఆర్పి సిస్టమ్ అలౌ టు షేర్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేటెడ్ మోర్ ఎఫెక్టివ్లీ. ఇట్ automates customer orders, order fulfillment, billing, shipping and tracking, so and so. చెప్పుకున్నాం కదా ఇవన్నీ, బిల్లింగ్, ప్యాకింగ్. ఓకే, బిల్లింగ్ దగ్గర మనకి ఈజీ అయిపోతుంది, షిప్పింగ్ అలా ఈజీ అవుతుంది, ట్రాకింగ్, ఇవన్నీ కూడా మనకి ఇందాక లాజిస్టిక్ లో చెప్పుకున్నాము. సో వేర్ హౌసింగ్ నుంచి మనకి కస్టమర్ కి గూడ్స్ అనేవి చేరే వరకు కూడా ఈ యొక్క సైట్ బాగా యూజ్ అవుతుంది అనమాట. ద డిఫరెన్సెస్ between more ERP and after ERP system shows why an ERP software is important to implementations the business. ఇక్కడ చూడండి మనకి ఈజీగా మీకు పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. మనకి ERP అనేది ఆర్డర్ చేశాడండి. ఇక్కడ పిక్చర్ చూడండి మీకు ఎంత మంచిగా ఇచ్చారో. ఆర్డర్ చేశారు ఒక కస్టమర్ అనే అతను
ఆర్డర్ చేశాడు. ఆర్డర్ చేస్తే ఇక్కడ సేల్స్, ప్రొడక్షన్, అక్కడి నుంచి లాజిస్టిక్స్, అలాగే బిల్లింగ్ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్, అక్కడి నుంచి ఆఫ్టర్ ఎక్కడికి వస్తుందండి ఇది బిఫోర్ ఈఆర్పి ఇలా జరిగింది. ఓకే, ఆఫ్టర్ తర్వాత ఏమైంది మనకి ఈఆర్పి అనేది వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. క్లయింట్స్ దగ్గర నుంచి సప్లైస్ వరకు ఈజీగా మనకి 2-వే ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ డేటా ఎనాలిసిస్ కానివ్వండి, ఫైనాన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్వెంటరీ అండ్ సప్లైస్, హ్యూమన్ రిసోర్సెస్, సేల్స్, సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఈఆర్పి సైట్ వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ ఈజీగా అయిపోతుంది. అంతకు ముందు ఏం చెప్పాము, ఒక నార్మల్ షాప్ కి వెళ్తే ఏం చేస్తారు వాళ్ళు, మనం ఏదైనా కావాలని అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీ పౌడర్ ప్యాకింగ్ కానీ, ఒక కాఫీ పౌడర్ కానీ, ఒక మిల్క్ ప్యాకెట్, ఇట్లా మనకి ఏదైతే గ్రోసరీస్ అవసరమైనయో వెళ్తే ఫస్ట్ ఏం చేస్తారు వాళ్ళు, సేల్స్ వచ్చిందని చెప్పి ప్రొడక్షన్, అలాగే లాజిస్టిక్, అలాగే బిల్లింగ్, ఇవన్నీ చేసుకుని లేట్ గా మనకి కస్టమర్ దగ్గరికి వస్తుంది. ఇవన్నీ అయ్యే వరకు మనకి కస్టమర్ వెయిట్ చేయలేరు కదా. సో ఇప్పుడు ఈ ఈఆర్పి సైట్ రావడం వల్ల చాలా ఈజీ అయింది కదా, ఈజీ అయిపోయింది క్లయింట్స్ టు సప్లయర్స్. ఓకే, ఈఆర్పి సిస్టమ్, టాప్ ఈఆర్పి వెండర్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకి. వెండర్స్ లిస్ట్ అనేవి మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. 3 టైప్స్ ఆఫ్ ఈఆర్పి వెండర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో చూడండి ఇక్కడ మనకి ఎవరెవరు, టైర్ 1, టైర్ 2, టైర్ 3 ఇలా మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఎనర్జీ అండ్ శానిటరీ సర్వీసెస్, సర్వీస్ సెక్టార్ అండ్ ఫైనాన్స్, రిటైల్ సెక్టార్, ఇవన్నీ కూడా మనకి ఈజీగా ఈ సాఫ్ట్వేర్ లో యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మార్కెట్ షేర్ కూడా ఇచ్చారనమాట ఒక్కొక్క దానికి. సో ఈ వెండర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25%, 15, 12, 7 ఇట్లా మనకి పర్సంటేజ్ మార్కెటింగ్ షేర్ అనేది ఇచ్చారు. ఇంకెప్పుడు వాళ్ళు ఇదే యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇది ఎవరైతే పైన చెప్పుకున్నామో వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఎనర్జీ, శానిటరీ సర్వీస్, వీళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఈఆర్పి సాఫ్ట్వేర్ ప్యాకింగ్ లో ఇంకేమేమి వస్తాయో చూద్దామండి. వన్ బై బ్యాంక్ కార్పొరేషన్, పీపుల్ సాఫ్ట్ ఫ్రమ్ ఒరాకిల్ కార్పొరేషన్, ఒరాకిల్ అప్లికేషన్స్, JDEW from Oracle, Navigate, SAP from SAP AG with total 60% మార్కెట్ షేర్ అనేది ఈ యొక్క సాఫ్ట్వేర్స్ అప్లై చేసింది. ఓకే, ఇప్పుడు దాకా మీకు 2 మాడ్యూల్స్ మనం తెలుసుకున్నాము, SAP అలాగే ERP. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ మనము FICO మాడ్యూల్ అనేది చూద్దాము. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు